గోవింద గోవింద హరి గోవింద వస్తే గోవింద గోవింద హరి గోవింద గోవింద. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించేందుకు గోవింద నామస్మరణను బీఆర్ఎస్ నాయకులు వాడుకోవడం శ్రీవారి భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కాంగ్రెస్ వస్తే గోవింద, రేవంత్ వస్తే గోవింద అంటూ బీఆర్ఎస్ నాయకులు వ్యంగ్యంగా పాడుతూ ఉండడంతో మీ రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని లాగొద్దు అంటూ కొందరు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం వారు సీఎం రేవంత్ రెడ్డి, అదానీ కలిసి ఉన్న ఫోటోను ముద్రించిన టీషర్ట్లు ధరించడమే. సోమవారం ఉదయం దీక్ష విజయ్ దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఫోటోతో కూడిన టీషర్ట్లను ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. దీంతో అసెంబ్లీ గేటు 2 వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ అదానీతో కూడిన టీషర్టు ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అదానీ, రేవంత్ బొమ్మ ఉన్న టీషర్ట్లతోనే లోపలికి వెళ్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తేల్చి చెప్పడంతో వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సబితా ఇంద్రారెడ్డితో పాటు మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి పోలీసు వ్యానుల్లో అక్కడి నుంచి తరలించారు. పోలీసు వ్యానుల్లో వెళ్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు గోవింద నామస్మరణ చేశారు. కాకపోతే ఈ పాటలో వెంకటేశ్వర స్వామికి బదులు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పేర్లను మిక్స్ చేశారు. అందుకే బీఆర్ఎస్ నేతలపై కొందరు శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే గోవింద 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 గోవింద